మేము శాతకర్ణి సినిమా చూడాలనుకుంటున్నామండి. ఇంకెవరు మెగాస్టార్ చిరంజీవి మూవీ హిట్ అవ్వాలనుకుంటున్నాం. బాలబాబు సినిమా బెస్ట్. ఇలా కంపారిజన్ చేసే కంటే రెండు సినిమా హిట్ అవడం అనుకోవడం మంచిది. ఖైదీ నంబర్ 150. ఐ లైక్ టు సీ గౌతమిపుత్ర శాతకర్ణి. ఖైదీ నంబర్ 150 ఈగర్లీ వెయిటింగ్. గౌతమిపుత్ర ఇంపార్టెన్స్ ఉంది. ఖైదీ నంబర్ 150. నాకు తెలిసిన మటుకైతే రెండు సినిమాలు హిట్ అయితే అనుకుంటున్నాను. శాతకర్ణి కూడా చాలా బాగుంది ట్రైలర్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాస్ ఇస్ బ్యాక్ అగైన్. చిరంజీవి గారిది డబ్బింగ్ సినిమా కాబట్టి కొంచెం చెప్పలేం, కానీ అన్నగారి మీద 150 అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. బాస్ ఇస్ బ్యాక్ ఖైదీ సినిమా. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ ని. బాలకృష్ణదండి. మేము శాతకర్ణి సినిమా చూడాలనుకుంటున్నామండి. ఎందుకంటే ఖైదీ 150 ఆల్రెడీ తమిళ రీమేక్ కాబట్టి అది యూట్యూబ్లో అయినా చూడొచ్చు. శాతకర్ణి అనేది తెలుగువాడి ధైర్యం కోసం చూడొచ్చు. సో అందుకని వెయిటింగ్ ఫర్ శాతకర్ణి. ఇంకెవరు మెగాస్టార్ చిరంజీవిదే. పుట్టినకాడి చిరంజీవి ఫ్యాన్ నేను. మేము ఎప్పుడు చిరంజీవి హిట్ అవుతాను అనుకుంటాం, హిట్ అవ్వాలనుకుంటాం కూడా. చిరంజీవి మూవీ హిట్ అవ్వాలనుకుంటున్నాను. అంటే రీజన్ అని ఏం లేదు, బట్ చిరంజీవి గారు అంటే కొంచెం ఇష్టము. చిరంజీవి మూవీ అంటే ఇష్టం. బట్ సినిమా ఎలా ఉంటుందో తెలియదు. సినిమా మూవీ అయితే ట్రైలర్ అయితే బాగుంది. బాలకృష్ణ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆయన డైలాగ్ కోసం నేను ప్రాణమైన ఇస్తా. ఆయన డైలాగ్ నాకంటే ఇష్టం. నేను ఓటర్ని కాదు, నేను షూటర్ని. నేను భయపడి ఓటర్ని అనుకున్నావా, షూటర్ని. ఖైదీ నంబర్ 150 ట్రైలర్ చూస్తాను. సాంగ్స్ కూడా అవసరం ఉన్నాయి. నేను రావాలనుకున్నా చిరంజీవి మళ్ళీ వయసు అయిపోయినప్పుడు మళ్ళీ తీయాలని అనుకున్నాను. నా మనసులో ఉన్నట్టుగా చిరంజీవి తీసిండు. మళ్ళీ రిలీజ్ అవుతుంది, మంచిగా నడుస్తుంది ఆ సినిమా. బాస్ ఇస్ బ్యాక్ అండి. ఖైదీ నంబర్ 150 ఈగర్లీ వెయిటింగ్. బెనిఫిట్ కోసం బాస్ ఇస్ బ్యాక్. విరాట్. ఖైదీ నంబర్ 1 సినిమా లాంటి చాలా వస్తుంటాయి. ఖైదీ నంబర్ 150 లాంటి. కానీ చదువుకునే వాళ్ళకి శాతకర్ణి అంటే తెలియదు. అలాంటిది శాతకర్ణి సినిమా తీయడం అనేది హిస్టారికల్ సినిమా. అలాంటి బాలయ్య బాబు ట్రై చేసి కృష్ణ గారి డైరెక్షన్లో రావడం అనేది గొప్పతనం. బాలబాబు సినిమా బెస్ట్. రెండు పెద్ద సినిమాలే, కానీ ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదు. కానీ చిరంజీవి సినిమా చూద్దాం అనుకుంటున్నాను. ఖైదీ నంబర్ 150 చిరంజీవి స్టైల్ నచ్చింది. రెండు చూసాను. శాతకర్ణి కూడా చాలా బాగుంది ట్రైలర్. బట్ జోనర్ వేరు కాబట్టి అది చూడాలి, ఇది చూడాలి, రెండు చూడాలి. బట్ చిరంజీవి అయితే చూడాలనుకుంటున్నా ఫస్ట్. ఐ లైక్ టు సీ గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఇట్స్ హిస్టారికల్ మూవీ. ఇట్స్ ఓన్లీ మై ఒపీనియన్. దట్స్ ఇట్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాస్ ఇస్ బ్యాక్ అగైన్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ టు సీ దాట్. ఆడియో అయితే సూపర్ హిట్, మూవీ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది కూడా మన హిస్టరీ కాబట్టి అది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాస్ ఇస్ బ్యాక్ ఖైదీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక సంక్రాంతి పండుగలా ఉంది. అండ్ అలాగే అన్ని సినిమాలు బాగుండాలని కోరుకుంటున్నాము. బాలకృష్ణ సినిమా శతమానం భవతి అండ్ కానిస్టేబుల్ అన్ని సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. చిరంజీవి గారిది డబ్బింగ్ సినిమా కాబట్టి కొంచెం చెప్పలేం, కానీ అన్నగారి మీద 150 అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. ఇంకోటి బాలకృష్ణ గారిది ఏమో శాతకర్ణి, అది చారిత్రాత్మక సినిమా కాబట్టి దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ని. సో ఆయన పోస్టర్ చూడగానే వావ్ అనిపిస్తూ ఉండేది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అని చూస్తున్నాము. ఇప్పుడు రిలీజ్ అయ్యే డేట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ గ్లాడ్. రేపు తప్పకుండా వెళ్ళి సినిమా చూస్తాము. చిరంజీవి గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది మెయిన్ డ్యాన్స్ అండి. 100% ఆయన అది సినిమాల్లో బాగా పెడుతుంటారు. అది ఫ్యాన్స్ అందరికీ ఉర్రూతలు ఇస్తుంది. అండ్ ఇంకా ఆబ్వియస్గా ఇంకా ఫైట్స్ అంటే ఆయనకు ఒక ట్రెండ్ ఉంది. ఆయన ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తారు. నేను అనుకోవడం ఏంటంటే ఇట్స్ అరౌండ్ 150+ crores కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. బాలకృష్ణదండి. అంటే అది ఒక చరిత్ర ఉన్నటువంటి మన తెలుగు చరిత్ర ఉన్నదనేది ప్రచారం చేస్తున్నారు. శాతకర్ణి కూడా ఎలా చేశాడు, మన దేశం కొరకు కానీ తెలుగు రాష్ట్రాల కొరకు కానీ ఎలాంటి వీరోత్సవాలు చేశారో చూసుకోవాలి. ఆయన చరిత్ర తెలుసుకోవాలనే ఉత్సాహం చాలా బాగుంది మాకు. जो कैदी नंबर 150 है वो अच्छी लगी है, उसे देखना चाहूँगा क्योंकि उसके रिव्यू जो है अच्छे आ रहे हैं. हालांकि मुझे तेलुगु समझ में नहीं आती है, फिर भी मैं उसे देखना चाहता हूँ क्योंकि मैं चिरंजीवी का बहुत बड़ा फ़ैन हूँ. ఇలా కంపారిజన్ చేసే కంటే రెండు సినిమా హిట్ అవడం అనుకోవడం మంచిది. టాలీవుడ్లో ఇప్పటి వరకు వస్తున్నాయి. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రతి సంక్రాంతికి 4 సినిమాలు వస్తాయి. ఎందుకంటే పండగ అనేది 3 రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు సినిమాలు వస్తారు. యాజ్ ఏ ఫ్యాన్ నేనేమనుకుంటాను, నేను బాలకృష్ణ గారి అభిమాని. బాలకృష్ణ గారి సినిమా హిట్ అవ్వాలనుకుంటాను. చిరంజీవి గారు అభిమానులు ఉన్నారు. చిరంజీవి గారు దగ్గర 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నారు. సరే ఇద్దరు సినిమా హిట్ అవ్వాలి. चिरंजीवी का जो मूवी है वो बहुत ही स्पेशल मूवी है. बहुत ही अच्छे तरीके से कास्टिंग किया है. मूवी में जो कुछ भी कास्टिंग के वाले जो पात्र है उन्होंने वर्किंग बहुत अच्छी तरह से किया है. గౌతమిపుత్ర ఇంపార్టెన్స్ ఉంది. అంటే బాలకృష్ణ అని కాకుండా డైరెక్టర్ కూడా ప్రతి సినిమా హిట్ కాబట్టి 10 సంవత్సరాల తర్వాత వస్తున్న చిరంజీవి పిక్చర్ మీదకే కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి. బాలయ్య బాబు అంటే చూస్తూనే ఉంటాం. కాకపోతే అది కూడా
కొద్దిగా చారిత్రాత్మకమైన పిక్చర్ కాబట్టి అది కూడా చూసేదానికి అవకాశాలు ఉంటాయి. బట్ చిరంజీవి మూవీకే ఎక్కువ అవకాశాలు చూసేదానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి పబ్లిక్. నాకు తెలిసిన మటుకైతే 2 సినిమాలు హిట్ అయితే అనుకుంటున్నాను. ఇద్దరు 2 డిఫరెంట్ స్టోరీలో ఎత్తుకొని చేస్తున్నారు. 2 హిట్ అయితే అనుకుంటున్నాను. 2 ఫస్ట్ డే చూడాలనుకుంటున్నాను. ఒకటి 11th ఒకటి 12th 2 ఫస్ట్ డే చూడొచ్చు కదా. చిరంజీవి సినిమా చూస్తాం ఆబ్వియస్లీగా, ఎందుకంటే చిరంజీవి సినిమా 150th మూవీ అండ్ మోర్ ఓవర్ డ్యాన్స్ అనగా టాలీవుడ్ నెంబర్ 1 అతను కాబట్టి చిరంజీవి మూవీ చూస్తారు. గౌతమ్ పుత్ర శాతకర్ణి అదే ఖైదీ నెంబర్ 150 రెండు కూడా చాలా బాగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత వస్తున్నారు. మళ్ళీ మాస్ యాక్షన్ బాగుంటుంది కాబట్టి ఆ సినిమా కూడా, అలాగే శతమానం భవతి కూడా ఇటాలని కోరుకుంటున్నాను. అన్ని సినిమాలు ఇటాలని కోరుకుంటున్నాను. बालाकृष्ण का भी अच्छा रहता, चिरंजीवी का तो सुपरस्टार चिरंजीवी है, उनका तो बहुत बेहतरीन स्टार है वो, उनका फिल्म भी देखना हमारा दिल चाहता हमारा, इसलिए हम कोशिश करेंगे देखने के लिए उनका फिल्म.